గుడ్ మార్నింగ్. లాస్ట్ టాపిక్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్, ఇంట్రడక్షన్ చాప్టర్లో ఇది చివరి టాపిక్. భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. మనం చూసాం జనవరి 26, 1950 మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. సో భారత రాజ్యాంగం జనవరి 26, 1950 అమల్లోకి రావడం, ఆ అమల్లోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో భాగాలు 22 ఉన్నాయి. షెడ్యూల్స్ 8 ఉన్నాయి. అలానే అధికరణలు 395 ఉన్నాయి. అంటే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 22 భాగాలు, 8 షెడ్యూల్స్, అధికరణలు ఉన్నాయి. భాగాలంటే మన చాప్టర్స్ లాగా. ఆ భాగాలలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. దానికి సంబంధించిన అంశాలు వివరణగా అధికరణల మూలాన తెలుస్తుంది. షెడ్యూల్స్ అనేది ఏదైతే సుదీర్ఘంగా చెప్పడం జరుగుతుంది ఒక అంశం గురించి. ఉదాహరణకి రాష్ట్రపతి జీతభత్యాలు ఒక అధికరణలో ఉంటాయి, ప్రధానమంత్రి జీతభత్యాలు ఒక అధికరణలో ఉంటాయి, క్యాగ్ జీతభత్యాలు ఒక అధికరణలో ఉంటాయి, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి ఒక అధికరణ ఉంటుంది, ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి ఒక అధికరణ ఉంది, కంట్రోల్ ఆడిటర్ జనరల్కి ఒక అధికరణ ఉంది, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఒక అధికరణ ఉంది. కానీ షెడ్యూల్స్ ఏమంటే అందరి జీతభత్యాలకు సంబంధించి ఒక షెడ్యూల్లో ఉంటుంది, అందరి ప్రమాణ స్వీకారాలకు సంబంధించి ఒక షెడ్యూల్ ఉంటుంది. కనుక షెడ్యూల్ సమగ్రంగా ఏవైతే అన్ని అంశాలు ఒకే దగ్గర ఉంచడం జరుగుతుంది. భాగాలలో ఏ భాగానికి సంబంధించిన అంశం మన రాష్ట్రపతికి సంబంధించి చదువుతున్నప్పుడు రాష్ట్రపతికి సంబంధించిన అధికరణలు ఉంటాయి, సుప్రీంకోర్టుకు సంబంధించి చదువుతున్నప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించిన అధికరణలు అక్కడ ఉంటాయి. సో అలా దేనిగా డివైడ్ చేసి పెడితే అక్కడ భాగము అధికరణలు ఉంటాయి. షెడ్యూల్స్ అన్నీ కలిపి సంపూర్ణంగా ఒకే దగ్గర ఉండడం జరుగుతుంది. ఓకే, ప్రస్తుతం మనం గమనించినట్లయితే భాగాలేమో 25 అయ్యాయి, షెడ్యూల్స్ ఏమో 12 అయ్యాయి, అధికరణలు ఏమో 400 పైగా అధికరణలు వచ్చాయి. అంటే మనం అన్ని భాగాలు, అన్ని షెడ్యూల్స్ 25 భాగాలు చూస్తే దాదాపు ఒక్కొక్క భాగంలో ఉన్న అధికరణలను అక్కడే మనం అన్ని చూస్తాం. అలానే మన 12 షెడ్యూల్స్ ఆ వివరణాత్మకంగా ఉన్న షెడ్యూల్కి సంబంధించి కూడా మనం చూడడం జరుగుతుంది. ఓకే, ప్రతి భాగం మనం మళ్ళీ చూస్తాం. కాబట్టి ఈ 22, 25 ఎలా అయ్యాయో మాత్రం తెలుసుకుందాం. 8 నుంచి 12 షెడ్యూల్స్ అన్నీ మనం 12 షెడ్యూల్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా అధికరణలు కానీ ఒక్కొక్క భాగానికి సంబంధించిన అక్కడే మనం చూడడం జరుగుతుంది. కానీ 22 భాగాలు 25 ఎలా అయ్యాయి అనేది మాత్రం మనం ఇక్కడ భాగాలకు సంబంధించిన అంశాలు చూస్తాం. ఎందుకంటే మళ్ళీ మనం ప్రతి భాగాన్ని మనం 25 భాగాలు అంటే 25 చాప్టర్స్ మన భారత రాజ్యాంగానికి సంబంధించిన 25 భాగాలు మన తర్వాత తెలుసుకుంటాం. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మనకు కొత్తగా వచ్చింది 7వ రాజ్యాంగం సవరణ చట్టం 1956. ఇప్పుడు ఏమంటే ఒక రాజ్యాంగ సవరణ చట్టం అని అంటున్నాం. ఈ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉంటుందో, సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో ఏదైనా ఒక అంశాన్ని తొలగించాలన్నా, ఒక అంశాన్ని మనం పొందుపరచాలన్నా సవరణ చట్టం ద్వారా మాత్రమే చేయాలి. సో మనకు తర్వాత మనం చదువుతాము ఏదైతే ఎస్ఆర్సి అంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటాం, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఒక రికమెండేషన్ చేసింది. ఏమని రికమెండేషన్ చేసిందంటే రాష్ట్రాల వర్గీకరణ అని. అంటే రాష్ట్రాల వర్గీకరణకు సంబంధించిన భాగాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఎలా ఉండేది రాజ్యాంగంలో ఉంటే ఏ కేటగిరీ రాష్ట్రాలు, బి కేటగిరీ రాష్ట్రాలు, సి కేటగిరీ రాష్ట్రాలు, అలానే డి అంటే కేంద్ర పాలిత ప్రాంతాలనే వర్గీకరణ ఉంది. అందువల్ల ఇట్లా వర్గీకరణ ఉండకూడదు, రాష్ట్రాలంటే రాష్ట్రాలే. కనుక ఏదైతే అట్లా క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సిగా ఇలా వర్గీకరణ చేస్తే అది తప్పు. అలా ఉండకూడదు, రాష్ట్రాల మధ్య భేదాలు ఉండకూడదు అనే విషయంగా ఈ ఎస్ఆర్సి ప్రతిపాదన ఆధారంగా ఈ రాష్ట్రాల వర్గీకరణకు సంబంధించిన భాగాలు ఉన్నాయి. ఆ భాగాలు ఏమంటే 7, 9 భాగాలు. 7, 9 భాగాలు రాష్ట్రాల వర్గీకరణకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. కనుక వర్గీకరణ ఉండకూడదు. కనుక 7 మరియు 9 భాగాలను తొలగించమని
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషను ప్రతిపాదన చేయడం జరిగింది. అందుకనే మన పార్లమెంటు 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956ను తీసుకొచ్చింది. ఈ సవరణ చట్టం ద్వారా రాష్ట్రాల వర్గీకరణకు సంబంధించిన 7 మరియు 9వ భాగాలను తొలగించడం జరిగింది. అందువల్ల మనకు 1956 తర్వాత మనకు ఎన్ని భాగాలు ఉన్నాయంటే 22 ఉండేవి 20 అయ్యాయి. అంటే 2 తొలగించబడ్డాయి కాబట్టి. అందువల్ల అది మనం ఏదైతే ఉందో చాలా సూక్ష్మంగానే మనం గమనించి ఉండాలి. సో 1960లో ఎన్ని భాగాలు ఉన్నాయనంటే అప్పుడే 22 ఉన్నాయి కదా, తర్వాత 23, 24 ఉంటాయి కదా, లేదా అదే 22 ఉంటాయని మనం ఆన్సర్ చేయకూడదు. ఎందుకంటే 56లో 2 భాగాలు వెళ్ళిపోయిన తర్వాత అవి 20గా మారాయి అని తెలుసుకోవాలి. ఏదైతే మార్పు ఎక్కువ ప్రశ్నలు ఏమైతే ఉందో రాజ్యాంగం అందరూ చదువుతారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంలో జరిగిన పరిణామాలు, రాజ్యాంగంలో జరిగిన మార్పులకు సంబంధించినవే ప్రశ్నలు, వాటి మీద ఎక్కువ అడిగే అవకాశం ఉంది. ఎందుకు మార్పుల మీద ప్రశ్నలు ఎక్కువ అడుగుతాడు అని అంటే, ఒక మార్పు నువ్వు నేర్చుకున్నావనంటే ముందుది తెలిస్తే ఈ మార్పు జరిగింది అని. అంటే మార్పు తెలుసుకోవడము అని అంటే ముందుది కూడా నీకు తెలిసే ఉంటుంది అని అర్థం. ముందుది తెలియకుండా మార్పు ఎలా తెలుస్తుంది? అది తెలిస్తే అహో అక్కడి నుంచి ఇక్కడ మార్పు జరిగిందని నీకు తెలుస్తుంది. అందులో వాడు ఎప్పుడు కూడా చేంజెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడు, మార్పుల మీద ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత మనం చూస్తే 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. ఈ సవరణ చట్టం 4A భాగాన్ని 14A భాగాన్ని రాజ్యాంగంలో చేర్చారు. A అన్నామంటే అది 4వ భాగానికి సంబంధించినది కాదు. అది 4A అంటే అది మరొక భాగము అని. కనుక 4A భాగం అంటే మన ఏదైతే ఈ భాగం ఏం తెలియజేస్తుందంటే ప్రాథమిక విధులు అని. అంటే మనకు ప్రాథమిక విధులు అనే భాగము రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేదు అని తెలియాలి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా భాగం 4Aని రాజ్యాంగంలో చేర్చడం అంటే ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు అని అర్థం. తర్వాత 14A. ఈ 14Aకి సంబంధించి మనం చూస్తే మొదట్లో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 100ల్లో ఉండేది, వేలల్లో అయ్యాయి, లక్షల్లో అయిపోయాయి, కోట్లల్లో అయిపోయాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి అంటే ఇక్కడ సర్వీస్ మ్యాటర్స్ ఏమంటే మన రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ నుంచి నీ నియామకం కావచ్చు, నీ బదిలీలు కావచ్చు, నీ జీతభత్యాలకు సంబంధించినవి కావచ్చు, నీ ప్రమోషన్ సంబంధించి కావచ్చు, తర్వాత నీ రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ సంబంధించి కావచ్చు, నీ మీద ఎటువంటి క్రమశిక్షణ చర్య తీసుకుంటే దాని మీద కావచ్చు, వీటన్నిటి మీద న్యాయం కోసం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడేది కోర్టుకే వెళ్తూ ఉన్నారు. ఈ న్యాయస్థానాలలోనే వెళ్తూ ఉండే కొద్ది ఏమైపోతుందనంటే ఈ సాధారణంగా పౌరులకు సంబంధించిన కేసుల కంటే ప్రభుత్వ ఉద్యోగుల కేసులు విపరీతంగా పెరిగిపోవడం, న్యాయ వ్యవస్థ మీద బడ్డను పెరిగిపోవడం, తీర్పులు ఆలస్యం కావడం జరుగుతూ వచ్చింది. వాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకి మాత్రం ప్రత్యేక న్యాయస్థానాలు ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రం వాళ్ళ వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక న్యాయస్థానాలు ఉండాలని భావించి కేంద్ర ప్రభుత్వం 14A భాగాన్ని చేర్చడం. ఈ భాగాన్ని ఏం చెప్తుందంటే ఈ భాగం ట్రిబ్యునల్స్ ఏర్పాటు గురించి చెప్తుంది. అంటే ట్రిబ్యునల్స్ అని, ఈ ట్రిబ్యునల్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వివాదాల పరిష్కారం కోసం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అని, అలానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల వివాదాల పరిష్కారం కోసం స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అని ఈ రాజ్యాంగంలో ఉన్నది కాబట్టి తర్వాత అవి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రిబ్యునల్స్ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యను పరిష్కరిస్తుంది. ట్రిబ్యునల్ జడ్జిమెంట్ కెన్ బి ఛాలెంజ్ ఇన్ ద హైకోర్టు. ట్రిబ్యునల్ తీర్పును సంతృప్తి చెందకపోతే హైకోర్టుకి వెళ్ళాలి, కానీ నేరుగా మన హైకోర్టుకి వెళ్ళడానికి వీలు లేకుండా ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. కోర్టు న్యాయస్థానాలు ఒక వర్క్ లోడ్ తగ్గించడానికి ఇది ఒక అవకాశంగా ఉంది. అందువల్ల 56లో 2 భాగాలు పోతే అక్కడ 20 అయ్యాయి. తర్వాత 76లో 2 భాగాలు చేర్చారు కాబట్టి
మళ్ళీ భాగాలు 22 అయ్యాయి. అంటే 1956, 76 మధ్య కాలంలో భారత రాజ్యాంగంలో 20 భాగాలు ఉన్నాయి. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 22 భాగాలు ఉన్నాయి. 1976లో ఈ 2 భాగాలను చేర్చినంత మళ్ళీ 22 అయ్యాయి. ఓకే, నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించి మనకు 9వ భాగంలో ఖాళీగా ఉంది. ఎందుకనంటే 7, 9 తీసేశారు కాబట్టి, అంటే ఇప్పుడు 9వ భాగంలో ఏమీ లేదని. అందువల్ల 92లో ఏమీ ఖాళీగా ఉంది కాబట్టి 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో పంచాయతీరాజ్ వ్యవస్థకి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన భాగాన్ని యాడ్ చేశారు. దాన్నే 9వ భాగం అంటాం. సో 9వ భాగం చేర్చడంతో మళ్ళీ 23 భాగాలు అయ్యాయి. ఓకే, నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా 9A భాగాన్ని చేర్చారు. ఈ 9A నగరపాలక వ్యవస్థ నిర్మాణం అంటే మున్సిపాలిటీల నిర్మాణంని చేర్చడం జరిగింది. ఇక్కడ ఏదైతే మన 9A భాగం ఎందుకు ఈ 9లోనే పెట్టారు, ఎందుకు ఈ 9Aలోనే పెట్టారు, ఆ సీక్వెన్స్ భాగాలన్నీ మనం చూస్తున్నప్పుడు ఓకే అందుకని పెట్టారని మనకు తెలుస్తుంది. కనుక అప్పుడు మనం ఒక్కొక్క భాగం చదువుతూ ఉన్నప్పుడు ఆ భాగాన్ని ఎందుకు అక్కడ చేర్చారు అనేది అక్కడ మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా 9A భాగాన్ని చేర్చారు. అలానే 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ద్వారా 9B భాగాన్ని చేర్చారు. ఈ 9B భాగం సహకార సంస్థల నిర్మాణం గురించి తెలియజేస్తుంది. కోఆపరేటివ్ సొసైటీస్. సో సహకార సంఘాలు ఇంతకుముందు ఏదైతే కోఆపరేటివ్ సొసైటీస్కి ఎటువంటి నియమ నిబంధనలు ఉండేవి కాదు. సహకార సంఘాలను ఏర్పాటు చేయడం, దానిలో ఫండ్స్ని మిస్యూజ్ చేయడం, అవి మూసేయడం, అవి కోఆపరేటివ్ సొసైటీ మన దేశ మైక్రో ఫైనాన్స్ కావచ్చు ఎంతో ఉపయోగపడే సంస్థలు. అవి కోఆపరేటివ్ సంఘాలకు సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించింది కూడా మనం డీటెయిల్గా భాగంలో చూస్తాం. అది ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో అది, ఎందుకంటే అది ఈవెన్ ఎకానమీలో కూడా వస్తుంది కాబట్టి మనం డీటెయిల్గా అక్కడ మనం చూస్తాం. ఇంతటితో మనకి ఏదైతే ఉందో 22 భాగాలుగా ఉన్నవి 25 భాగాలుగా మార్పులు చెందాయి. 25 భాగాలు మనం డీటెయిల్గా జాగ్రత్తగా చదువుకోవాలి. ఎందుకంటే మనం ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అనే సబ్జెక్ట్లో మోర్ దెన్ 90% క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. నెంబర్ 2 100% సిలబస్ని మొత్తం మనం నేర్చుకోవాలి. ఓకే, 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా 2 భాగాలను 7 మరియు 9వ భాగాలను తొలగించారు. 7, 9వ భాగాలు దేనికి సంబంధించిందంటే రాష్ట్రాల వర్గీకరణకు సంబంధించింది. రాష్ట్రాల వర్గీకరణ అంటే ABCD అనే డిఫరెన్స్ ఉండకూడదు అని. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా 4A ప్రాథమిక విధులు పౌరులకు కూడా ఉండాలి. కేవలం ప్రభుత్వ విధులు, శాసన వ్యవస్థ విధులు, పార్లమెంటు సభ్యుల విధులు, ప్రధానమంత్రి విధులు, రాష్ట్రపతి విధులు, ఎలా అయితే రాజ్యాంగ సంస్థ పదవులు అధిరోహించిన వాళ్ళకి విధులు ఉంటాయో ప్రజలకి పౌరులకు కూడా విధులు ఉండాలి. అందువల్ల వాటిని కూడా ప్రాథమిక విధులుగా పెట్టారు. అలానే 14A ట్రిబ్యునల్స్ని యాడ్ చేయడం జరిగిందన్నాం. న్యాయ వ్యవస్థలో ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివాదాల కేసులు పెరిగిపోతూ ఉండడంతో ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడంతో ఈ ట్రిబ్యునల్స్ ప్రభుత్వ ఉద్యోగుల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేయబడ్డాయి. అలానే 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా పంచాయతీలకు కూడా రాజ్యాంగ హోదా కల్పించాలని 9వ భాగం చేర్చారు. అలానే 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా నగరపాలక వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించాలని 9A భాగాన్ని చేర్చారు. అలానే 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ద్వారా భాగం 9Bని చేర్చారు. దీని ద్వారా సహకార సంఘాలకు కూడా రాజ్యాంగ హోదా కల్పించారు. మార్పులు అంటున్నాం, భాగాలు చేర్చడంలో మార్పులు వచ్చాయి, తొలగించడంలో మార్పులు వచ్చాయి. కనుక 7, 42, 73, 74, 97 ఈ 5 రాజ్యాంగ సవరణ చట్టాలు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ అలానే
షెడ్యూల్స్. మనం ఏదైతే అంటున్నామో 8 షెడ్యూల్స్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నాయి. తర్వాత ఆ షెడ్యూల్స్ 12 అయ్యాయి అంటున్నాం. సో షెడ్యూల్స్ మనం ఏదైతే కొద్దిగా వివరణగా మనం చూద్దాం. ఈ 1వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది అని అంటే కేంద్రము, భూభాగం సంబంధించిన. అంటే ఈ షెడ్యూల్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ప్రజెంట్ ఉన్న 28 రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ప్రజెంట్ ఉన్న 9 కేంద్ర పాలిత యూనియన్ టెరిటరీస్ సంబంధించిన అంశాలు ఉండొచ్చు. అలానే మన భారత భూభాగానికి సంబంధించి సార్వభౌమాధికారాలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇతర భాగాలపైన కూడా సార్వభౌమాధికారం కలిగి ఉన్నవన్నీ అంశాలకు సంబంధించి 1వ షెడ్యూల్లోనే ఉంటాయి. అంటే 1వ షెడ్యూల్ అన్ని అంశాలు ఒక దగ్గర చేరుస్తుంది అంటున్నాం, దాన్నే మనం షెడ్యూల్ అంటున్నాం. కనుక దీనికి సంబంధించినవి వీటన్ని వివరాలు. అంటే ఇక్కడ 29 రాష్ట్రాలు మనకు ఉన్నాయి. దాంట్లో 29వ రాష్ట్రం ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ తొలగించడం జరిగింది రాష్ట్ర హోదా నుంచి, అందులో 28 అయ్యాయన్నా. మనకి 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, మీకు ముందే తెలిసి ఉంటుంది. తర్వాత ఏదైతే కాశ్మీర్ అండ్ లడఖ్ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేర్చడంతో అవి 9 అయ్యాయని చెప్పుకుంటున్నాం. వాటన్నిటి కూడా మనం డీటెయిల్గా ఆ భాగాల్లో వస్తాయి, అప్పుడు మనం చూద్దాం. రెండో భాగం దేనికి సంబంధించిందంటే జీతభత్యాలు, అందరి జీతభత్యాలు. కనుక ఒక రాష్ట్రపతి కావచ్చు, ఉపరాష్ట్రపతి కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కావచ్చు, కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ కావచ్చు, ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, ప్రధానమంత్రి మంత్రులు కావచ్చు. కనుక ఏదైతే మన రాజ్యాంగంలో ఎవరు జీతభత్యాలకు సంబంధించి పేర్కొనబడి ఉన్నాయో ఆ జీతభత్యాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా మనకు 2వ షెడ్యూల్లో ఉంటాయి. శాలరీస్ అండ్ అలవెన్సెస్, జీతభత్యాలు అంటే 2వ షెడ్యూల్. ఓకే. 3వ షెడ్యూల్ ప్రమాణ స్వీకారం. సో ఏదైతే ఎవరి ప్రమాణ స్వీకారం రాజ్యాంగంలో పేర్కొనబడిందో అందరి ప్రమాణ స్వీకారాలు ఇందులో ఉంటుంది. ఎలా ప్రమాణ స్వీకారం చేయాలి, ఎవరు ఎలా చేయాలి, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఎలా ఉండాలి. సో రాజ్యాంగాన్ని భద్రపరుస్తానని, రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతూ ఉంటుంది. సో అట్లా ప్రమాణ స్వీకారాల వివరాలు ఏదైతే అందరి ప్రమాణ స్వీకారాల వివరాలు ఇందులో ఉంటాయి. సాధారణంగా మనం ఏదైతే ఒక చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అనే మనం ఏదైతే ఉంటుందో, ఈ షెడ్యూల్స్ కదా మనకు తెలిసే ఉంటుంది కదా అనేసి వరుసగా నేర్చుకొని ఉన్నా మనకు ఐడియా ఉంటుందని మనం అంత స్పెసిఫిక్గా చూడం. మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే అంత బాగానే ఉంటుంది, ఏం అంతంత పెద్ద ప్రశ్నలు మీరు అంత బాగా ఆన్సర్ చేశారు, ఇంత చిన్నవి ఎందుకు ఆన్సర్ చేయలేదని. ఆడ 2వ షెడ్యూల్ దేనికి సంబంధించింది అన్న అంశం అని అంటే అందరూ ప్రమాణ స్వీకారం పెట్టేసి వస్తారు. ఎందుకు ప్రమాణ స్వీకారం పెట్టొచ్చానని వీళ్ళని అడిగితే అక్కడ వచ్చిన వాళ్ళ ఆలోచన ఏమనంటే మనం ఏదైతే వేగ్గా చదివి ఉంటాం, వీఆర్ నాట్ స్పెసిఫిక్. ఆడ ఎగ్జామ్లో వెళ్ళేసరికి అవును కదా 2వ షెడ్యూల్ జీతభత్యాలు, 3వ షెడ్యూల్ ప్రమాణ స్వీకారం ఎందుకు అయి ఉంటుంది, ఒక వ్యక్తి నియామకం అయిన తర్వాత తన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కదా జీతాలు ఇస్తారు. కనుక ప్రమాణ స్వీకారాలు ఏమైనా 2వ షెడ్యూల్లో ఉంటాయేమో, జీతభత్యాలు 3వ షెడ్యూల్లో ఉంటాయేమో, సార్ ఏమైనా తప్పు చెప్పాడేమో, లేదా మనమే అలా కొన్ని ప్రశ్నలకి ఏమంటే మనం కొంచెం అతిగా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో హ్యూమన్ ఎర్రర్స్ వల్లనే మన ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. ఒక్కొక్క ఉద్యోగంలో ఒక్కొక్క ఎగ్జామినేషన్ మనం కోల్పోతూ ఉన్నాం. ఒక మంచి పోస్ట్ రావాల్సింది దానికంటే కింద పోస్ట్ వస్తుంది. ఒక్క మార్క్ విలువ చాలా 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 ఇంపార్టెంట్. జనరల్గా మానవ తప్పిదాల వల్లనే మనం పోతున్నాం. ఎందుకంటే ఆ పోటీ ఎదుర్కొన్నప్పుడు ఈరోజు మనం పెట్టే పరీక్షలు రాసేది వేరు, ఆ ఎగ్జామినేషన్లో ఆ 2 గంటల్లో మనం కూర్చున్న మన మానసికంగా మనం ఎలా ఉంటాం, నిలకడగా ఎలా ఉంటాం, శాంతంగా ప్రశాంతంగా ఎలా ఉంటాం, ప్రశ్నలు ఎలా ఆలోచిస్తాం, అదే బేస్. కనుక అక్కడ మనం చేయాలి అని అంటే ఇక్కడ మనం పర్ఫెక్షన్ ఉంటే 100% ఉంటే, వేగ్గా ఉన్నా, కొంచెం ఏదైతే కన్ఫ్యూజ్గా ఉన్నా, టెన్షన్కి ఫీల్ అయినా అక్కడ తెలిసిన ప్రశ్నలన్నీ కూడా మనం తప్పులుగా పెట్టి రావడం జరుగుతుంది. దాంతో మనకు లైఫ్, ఇది జాబ్ అంటే లైఫ్. కనుక అక్కడ మనం చాలా సీరియస్గా ఉండాలి. ఓకే. 4వ షెడ్యూల్ ఏం చెప్తుందంటే రాష్ట్రాల నుండి రాజ్యసభకు ప్రాతినిధ్య సంఖ్య, రాష్ట్రాల నుండి రాజ్యసభకు ప్రాతినిధ్య సంఖ్య అంటున్నాం. అంటే షెడ్యూల్ ఏంటి, మనం ఇందాక అనుకుంటున్నది అది ఓవరాల్ విషయాలు చెప్తుందని మనం అంటున్నాం. ఒక రాజ్యసభ ఎంపీ అని,
ఈ రాజ్యసభ ఎంపీని ఎవరు ఎన్నుకుంటారంటే రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని మనం చూసాం, నిన్న చెప్పుకున్నాం. దాని ప్రొసీజర్ ఆఫ్ ఎలక్షన్, ప్రాసెస్ ఆఫ్ ద ఎలక్షన్ తర్వాత చూద్దాం. కానీ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎంపీని ఎన్నుకుంటారు అంటే ఎమ్మెల్యేలు రాష్ట్రాల్లో ఉంటారు కనుక ఈ ఎమ్మెల్యేల సంఖ్య యూనిఫామ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 175 మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే తెలంగాణలో 119 ఉండొచ్చు, ఇంకొక రాష్ట్రంలో ఇంకో సంఖ్య ఉంటుంది. అందువల్ల ఏ ఎమ్మెల్యేలు ఎంత సంఖ్య ఉండాలి, ఎంత రాజ్యసభ ఎంపీలని ఎలక్ట్ చేయాలి, ఈ రాష్ట్రానికి ఎంత కోటా ఇవ్వాలి అనేదంతా ఇక్కడ డిసైడ్ అయి ఉంటుంది. 4వ షెడ్యూల్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్, బేస్డ్ ఆన్ ద మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేచర్. కనుక ఎక్కడైతే ఉందో మనకు ఆ రాష్ట్రంలో ఉన్న జనాభా ప్రాతిపదికన ఆ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను ఆ రెండు బేస్ చేసుకొని మనకు ఒక రాష్ట్రానికి రాజ్యసభ సంఖ్య ఎంత ఉండాలి అని డిసైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే మన ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్గా ఉన్నప్పుడు మనకు 294 మంది ఎమ్మెల్యేలు ఉంటే మనకు 18 మంది రాజ్యసభ ఎంపీలను కేటాయించారు. కానీ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే తెలంగాణలో ఏమో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ డివిజన్ ఏమేం చేశారనంటే ఆంధ్రప్రదేశ్కి 11 ఇచ్చారు, తెలంగాణకి 8 ఇచ్చారు. అంటే ప్రజెంట్ ద మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ స్ట్రెంగ్త్ ఇన్ ద ఏపీ స్టేట్, ఆంధ్రప్రదేశ్లో ఎంత అంటే 11, తెలంగాణలో ఎంత అంటే 7. కనుక ఈ మార్పులు ఇవన్నీ కూడా మనకు 4వ షెడ్యూల్లో ఉంటాయి. 4వ షెడ్యూల్లో దాని ప్రకారమే మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఒక ప్రాతిపదికన ఒక యూనిఫామ్గా ఉండేటట్టు చూడడం జరుగుతుంది. కేంద్రం భూభాగం, కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు ఈ భారతదేశంలో ఉన్న స్వాధీనంలో ఉన్న ఇతర ప్రాంతాలు, జీతభత్యాలు, ప్రమాణ స్వీకారాలు, రాష్ట్రాల నుండి రాజ్యసభ ప్రాతినిధ్య సంఖ్య. ఓకే, నెక్స్ట్ ఏమంటే మనకు 5వ షెడ్యూల్. 5వ షెడ్యూల్ ఏం చెప్తుందనంటే షెడ్యూల్ ప్రాంతాలు మరియు షెడ్యూల్ తెగల అభివృద్ధి. అంటే షెడ్యూల్ తెగల అభివృద్ధి, అలానే షెడ్యూల్ ప్రాంతం. సో ఏదైతే మనకు షెడ్యూల్ తెగలు అని మనం చూస్తే ఏదైతే గిరిజనులు ఏదైతే కొండ ప్రాంతాల్లో ఉంటారు కనుక వాళ్ళందరినీ ఏదైతే డెవలప్ చేయడం కోసమే షెడ్యూల్ తెగలను డెవలప్ చేయాలి. అంటే రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా వారి అభివృద్ధికి అయినా ప్రయత్నాలు చేయాలి. ఇంకోటి ఏమంటే షెడ్యూల్ ప్రాంతాలు. ఎక్కడైతే ఒక టెరిటరీలో కావచ్చు, ఒక ప్రాంతంలో 50% కంటే ఎక్కువ షెడ్యూల్ తెగలు కానీ ఉన్నట్టయితే, జనరల్గా షెడ్యూల్ తెగలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ డెవలప్ చేయాలి. ఇక్కడ ఏమంటే కొన్ని ప్రాంతాలు 50% కంటే ఎక్కువ షెడ్యూల్ తెగలు ఉన్నారు. 50% కంటే ఎక్కువ షెడ్యూల్ తెగలు ఉన్న ప్రాంతాలను షెడ్యూల్ ప్రాంతాలుగా రాష్ట్రపతి రికగ్నైజ్ చేస్తాడు. సో గవర్నర్ ప్రతిపాదన చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద గవర్నర్స్ రిపోర్ట్ ప్రెసిడెంట్ విల్ ఐడెంటిఫై షెడ్యూల్ టెరిటరీస్, షెడ్యూల్ ఏరియాస్, షెడ్యూల్ ప్రాంతాలను. సో అలా రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వు ద్వారా షెడ్యూల్ ప్రాంతాలు మరియు షెడ్యూల్ తెగల అభివృద్ధిని ఆయన ప్రయత్నాలు చేస్తాడు. వాటిని ఐడెంటిఫై చేయాల్సింది కూడా రాష్ట్రపతి. నెంబర్ 1 మనకి ఏదైతే ప్రత్యేక భాగం ఉంది షెడ్యూల్ ప్రాంతాలు మరియు షెడ్యూల్ తెగలు, సో ఆ పార్ట్లో మనం వివరణగా ఇదే భాగానికి సంబంధించి అక్కడ మనం చూస్తాం. ఇక్కడ 5వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుందో అని మాత్రమే చూస్తున్నాం, ఎందుకంటే ఇది ఇంట్రడక్షన్ చాప్టర్. సో ఏదైతే మనకి లాస్ట్ టాపిక్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ చాప్టర్ కాబట్టి ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మనం రాజ్యాంగంలో ప్రవేశిస్తాం, అక్కడ మనం మొత్తం నేర్చుకుంటాం. నెక్స్ట్ 6వ షెడ్యూల్ ట్రైబల్ ప్రాంతాల అభివృద్ధి. ఈ ట్రైబల్ ప్రాంతాలు అని అంటే మనకి ఈ షెడ్యూల్లో అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, ఈ షెడ్యూల్లో ఈ 4 రాష్ట్రాలను మాత్రమే గుర్తించడం జరిగింది. ఈ 4 రాష్ట్రాలలో ట్రైబల్ ప్రాంతాలు ఉన్నాయి. ట్రైబల్ ప్రాంతాలని ప్రెసిడెంట్ ఐడెంటిఫై చేస్తాడు. ఆ ట్రైబల్ ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తాడు. ఆ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వాలు ఒక ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని, అలానే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఎలా అభివృద్ధి చేయాలో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఉంటుంది. కనుక ఈ 2 షెడ్యూల్స్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు 2, 3 జీతభత్యాల ప్రమాణ స్వీకారం దగ్గర ఎందుకు తప్పులు చేస్తున్నామో నేను చెప్పా.
ఈ 6 షెడ్యూల్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 5వ షెడ్యూల్ కేవలం షెడ్యూల్ ప్రాంతాలు మరియు షెడ్యూల్ తెగలు. 6వ షెడ్యూల్ ట్రైబల్ ప్రాంతాలు. అది ఏ రాష్ట్రాల్లో అంటే అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర అంటున్నాం. ఓకే, నెక్స్ట్ మన 7వ షెడ్యూల్. మన ఏకకేంద్ర లక్షణాల్లో 7వ షెడ్యూల్ గురించి చూసాం. అలానే సమాఖ్య లక్షణాల్లో కూడా చూసాం. ఈ 7వ షెడ్యూలే మనకు చాలా ముఖ్యం, వెరీ ఇంపార్టెంట్. ఈ షెడ్యూల్ పేరు ఏమని చెప్తున్నామంటే అధికారాల విభజన అన్నాం. దీని ద్వారానే మనది సమాఖ్య రాజ్యం అంటున్నాం. 7వ షెడ్యూల్లో కేంద్ర అధికారాలు, రాష్ట్ర అధికారాలు, ఉమ్మడి అధికారాలు కరెక్ట్గా తెలియజేయడం జరిగింది. కాబట్టి రాష్ట్రాలకు రాజ్యాంగం నుండి అధికారాలు వస్తున్నాయి కాబట్టి మనది సమాఖ్య రాజ్యం అని చెప్తున్నాం కదా. ఈ అధికారాల విభజన సంబంధించి కేంద్ర జాబితా, అలానే రాష్ట్ర జాబితా, అలానే ఉమ్మడి జాబితా ఉన్నాయి. అలానే మనం చూసినట్టయితే 1950 సంవత్సరంలో అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయంటే 97 ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో ఎన్ని ఉన్నాయంటే 66 ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో ఎన్ని ఉన్నాయంటే 47 ఉన్నాయి. అంటే మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కేంద్ర జాబితాలో 97 అంశాలు, రాష్ట్ర జాబితాలో 66 అంశాలు, ఉమ్మడి జాబితాలో 47 అంశాలు ఉన్నాయి. తర్వాత మనం చూస్తే 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా రాష్ట్ర జాబితాలోని 5 అంశాలను తొలగించి ఈ 5 అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చారు. కనుక రాష్ట్ర జాబితాలు 61 అయ్యాయి, ఉమ్మడి జాబితాలో 52 అయ్యాయి. ఇక్కడ మార్పు జరిగింది కాబట్టి మార్పు అంటే మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి అన్నాం. కనుక ఏమి 5 అంశాలు, అంతేగాని కొందరు ఏం చేస్తున్నారంటే అంశాలు కదా, కేంద్ర జాబితాలో ఉన్న అంశాలన్నీ నేర్చుకోవాలి, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలన్నీ నేర్చుకోవాలి, ఉమ్మడి జాబితాలో ఏమున్నాయో నేర్చుకోవాలని వాటిని బైహార్ట్ చేస్తూ ఉంటారు. అలాంటివి మనం చేయకూడదు. సో ఈ 5 అంశాలు ఏవైతే ఉన్నాయో, జంతు పక్షుల సంరక్షణ, ప్రొటెక్షన్ ఆఫ్ అనిమల్స్ అండ్ బర్డ్స్. 2 వెయిట్స్ అండ్ మెజర్స్, తూనికలు కొలతలు. 3 విద్య. 4 అడవులు. 5 న్యాయ పాలన, అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్. అంటే ఈ 5 అంశాలను రాష్ట్ర జాబితా నుండి తొలగించి ఉమ్మడి జాబితాలో చేర్చారు. అందువల్ల 61 అయ్యాయి. 66 నుంచి 61 అయితే 47 నుంచి 52 అయ్యాయి. అందువల్ల ప్రశ్న అడవులు ఏ జాబితాలో ఉందని అడిగాడు, తూనిగిలి కొలతలు ఏ జాబితాలో ఉందని అడిగాడు. ప్రతి ఇయర్ ఒక్కొక్కటి అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ మార్పు దీని ద్వారా మనల్ని డైవర్ట్ చేయడం. ఓకే, ప్రీవియస్లో క్వశ్చన్లు ఇలా అడిగాడంటే జాబితా మీద ప్రశ్నలు వస్తాయట అని కాదే. ఈ మార్పు వీళ్ళకి తెలుసా తెలీదా? సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇది మనం ఏదైతే ఒక డిగ్రీ కానీ పీజీ కానీ అకాడమిషన్ చదవడంలే. ఈ పోటీ పరీక్షలు ఎలా ఉండాలనంటే చాలా స్పీడ్గా ఉండాలి, చాలా గ్రాస్పింగ్ ఉండాలి, ఏది చదవకూడదో తెలియాలి, ఏ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, ఎందుకు అలా అడుగుతున్నాడు, అవన్నీ చేస్తే ఏమవుతుందంటే మనకి ఎలిమినేషన్తో చాలా వరకు మనకు వర్క్లోడ్ తగ్గుతుంది. సో మనకు స్ట్రాటజీ ఉండాలి, ఇంటెలిజెంట్ హార్డ్ వర్క్ ఉండాలి. హార్డ్ వర్క్ కంపల్సరీ. నేను హార్డ్ వర్క్ ఎప్పుడు డినై చేయను, బట్ ఇంటెలిజెంట్ హార్డ్ వర్క్, చదివేదానికి దేనికి కష్టపడాలి, ఎందుకు కష్టపడాలి అనేది మనకు చాలా క్లారిటీ ఉండాలి. ఓకే, తర్వాత మనకి ఇక్కడ ఈ ఏదైతే 7వ షెడ్యూల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అమెండ్మెంట్ ఏదైతే ఉందో రాజ్యాంగ సవరణ చట్టం 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. ఎందుకు అనంటే 5 అంశాలను తొలగించారు కాబట్టి రాష్ట్ర జాబితాలో. తర్వాత ఇంకొక అమెండ్మెంట్ ఏం ముఖ్యమంటే 88వ రాజ్యాంగ సవరణ చట్టం 2003. ఇక్కడ ఏమంటే సేవా పన్ను అంటాం, దాన్ని సర్వీస్ ట్యాక్స్ కేంద్ర జాబితాలో 100వ అంశంగా చేర్చారు. అంటే 2003లో మన కేంద్ర జాబితాలో 100 అంశాలు అయ్యాయని తెలియాలి. కనుక ఇన్ని పరోక్ష పన్నులు మనకు కన్ఫ్యూజ్ అవుతుంది, అది ప్రజలకి ఇబ్బందికరంగా ఉంటుంది, అది పరిపాలన పరంగా కూడా కష్టంగా ఉంటుందని పరోక్ష పన్నులన్నింటినీ ఒక జిఎస్టీ రూపంలో పెట్టారు. ఆ జిఎస్టీని మనం తర్వాత డీటెయిల్గా చదువుతాం. ఇక్కడ ఏం చేశారు, 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 ద్వారా సేవా పన్నును మరియు అడ్వర్టైజ్మెంట్ పన్ను, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సెస్,
ఏదైతే ఈ అడ్వర్టైజ్మెంట్ పన్నును, ఏదైతే సేవా పన్నును, ఈ 2 పన్నులను కేంద్ర జాబితాలో తొలగించారు. అందువల్ల కేంద్ర జాబితా ఏదైతే 97 అయిందన్నాం, తర్వాత 100 అయింది, తర్వాత 100 నుంచి ఇక్కడ 2 తొలగిస్తే ప్రజెంట్ మనకు కేంద్ర జాబితాలో 98 ఉన్నాయని అర్థం. సో ఈరోజు మన కేంద్ర జాబితాలో ఏదైతే 2016లో 2 తొలగించారు కాబట్టి 98 అయ్యాయి. అలానే రాష్ట్ర జాబితాలో ఏం మార్పు వచ్చిందని మనం చూస్తే ఏదైతే ప్రవేశ పన్ను అంటారు, అంటే ఎంట్రీ ట్యాక్స్, ఒక వస్తువుని మనము ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంగాని వెళ్తూ ఉంటే ఆ రాష్ట్ర బార్డర్ దాటి రాష్ట్రంలో వస్తేనే నా రాష్ట్రంలోకి నువ్వు వస్తున్నావు కదా కనుక నాకు ఎంట్రీ ట్యాక్స్ కట్టు వస్తే ప్రవేశ పన్ను కట్టు అని వేస్తారు కనుక దాన్ని తొలగించారు. అలానే ట్యాక్స్ ఆన్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ ద న్యూస్ పేపర్స్. సో ఏదైతే మనకు వార్తాపత్రికల పైన మనం ఏదైతే ప్రచురణలు చేస్తూ ఉంటామో, అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నామో దానిపైన కూడా రాష్ట్రాలు పన్నులు విధించవచ్చు అని ఉంది. ఈ రెండింటిని తొలగించారు. అందువల్ల ఏదైతే ఫస్ట్ 66 ఉన్నాయి, తర్వాత 61 అయ్యాయి, తర్వాత 2 తొలగించేశారు కాబట్టి 59 అయ్యాయి. కనుక ప్రస్తుతం మనం చూసుకుంటే కేంద్ర జాబితాలో 98 అయ్యాయి, రాష్ట్ర జాబితాలో 59 అయ్యాయి, అలానే ఉమ్మడి జాబితా అలానే ఉంది కాబట్టి 52 అయ్యాయి. ఓకే, ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. 7వ షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3 రాజ్యాంగ సవరణ చట్టాలు. 42 1976 ద్వారా ఏ మార్పు జరిగింది, 88 2003 ద్వారా ఎటువంటి మార్పు జరిగింది, 101 2016 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎటువంటి మార్పు జరిగిందని ఒకటి. ఇంకా రెండో అంశం ఏమేనంటే ఇక్కడ రాష్ట్ర జాబితాలోని 66 అంశాలలో 5 అంశాలు తొలగించి ఉమ్మడి జాబితాలో చేర్చడంలో ఏమి కేంద్రం యొక్క ఉద్దేశము? ఉమ్మడి జాబితాలో అంశాలపైన 2 చట్టాలు చేయొచ్చు కదా, ఎందుకు దాన్ని రాష్ట్ర జాబితా నుంచి ఎందుకు తొలగించి ఉమ్మడి జాబితాలు చేయాలి, ఎందుకు రాష్ట్రాలకు అధికారాలు తగ్గించాలి అని మనం చూస్తే ఉమ్మడి జాబితాలో ఉన్నాయి కాబట్టి రాష్ట్రాలకు కూడా ఎందుకు అభ్యంతరం, నువ్వు కూడా చట్టాలు చేయొచ్చు కదా. ఓకే, మనం ఉమ్మడి జాబితాలో చూసాం, మనం ఏకకేంద్ర లక్షణంలో ఏమని చూసామంటే ఉమ్మడి జాబితాలోని కేంద్రము రాష్ట్రము 2 చట్టాలు చేసిన ఉమ్మడి జాబితాలో కేంద్రము రాష్ట్రాలు ఒకే అంశం పైన, ఫర్ ఎగ్జాంపుల్ అడవులని మనం నిన్న ఉదాహరణ తీసుకున్నాం, కేంద్రము రాష్ట్రాలు ఉమ్మడి జాబితాలను ఒకే అంశంపై చట్టాలు చేసినా కేంద్ర చట్టం అనేది పై చేయి అవుతుంది అని మనం చూసాం. 2 చట్టాలు చేయొచ్చు కానీ కేంద్రం అనేది పై చేయి అవుతుంది, అందువల్ల అది ఏకకేంద్ర లక్షణం అన్నాం. ఇక్కడ అదే మనం చూస్తే ఉమ్మడి జాబితాలోని ఒక అంశం పైన రాష్ట్రాలు రాష్ట్రపతి అనుమతితో ఉమ్మడి జాబితాలో ఒక అంశం పైన రాష్ట్రాలు రాష్ట్రపతి అనుమతితో చట్టాలు చేశారనుకోండి, తర్వాత ఇదే అంశం పైన కేంద్రం చట్టం చేసింది అనుకోండి, అటువంటి సందర్భంలో రాష్ట్ర చట్టానిదే పై చేయి అవుతుంది. ఉమ్మడి జాబితాలో ఒకే అంశం పైన కేంద్రము మరియు రాష్ట్రాలు చట్టాలు చేసినట్లయితే కేంద్ర చట్టానిదే పై చేయి అవుతుంది. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, ఉమ్మడి జాబితాలోని ఒక అంశం పైన రాష్ట్రపతి అనుమతితో రాష్ట్రాలు చట్టాలు చేసిన తరువాత అదే అంశం పైన కేంద్రము తిరిగి చట్టము చేసినట్లయితే రాష్ట్ర చట్టానిదే పైచే అవుతుంది. అంటే రాష్ట్రాలు ఆల్రెడీ కేంద్రం అనుమతి తీసుకొని చట్టం చేశాయి కాబట్టి మళ్ళీ కేంద్రం చట్టం చేయకూడదు, మళ్ళీ చేసినా కూడా రాష్ట్ర చట్టానిదే పైచే అవుతుంది. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా ఒక కాన్సెప్ట్ వచ్చింది, మీకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 3వది ఏమనంటే రిపగ్నెన్సీ అంటున్నాం. ఈ రిపగ్నెన్సీ అంటే ఏమంటే మనము అధికరణ 245 246 మనం చూసాం మొదటి క్లాసులో. ఏమనంటే శాసన వ్యవస్థ చట్టాలు చేయవచ్చు అని. కేంద్ర శాసన వ్యవస్థ
చట్టాలు చేయొచ్చు, పార్లమెంటు చేయొచ్చు, అలానే రాష్ట్ర శాసన వ్యవస్థ కూడా చట్టాలు చేయొచ్చు, ఇద్దరూ చట్టాలు చేయొచ్చు, బాగానే ఉంది. కానీ ఈ ఉమ్మడి జాబితాలో ఒక అంశానికి వస్తే ఫస్ట్ క్లాస్లో మనం చూస్తే ఒకే అంశం పైన కేంద్రము రాష్ట్రాలు చట్టాలు చేస్తే కేంద్ర చట్టాందే పైచే అవుతుంది. అంటే రాజ్యాంగం పరంగా ఒక శాసన వ్యవస్థ చట్టం చేయొచ్చు, ఒక కేంద్ర శాసన వ్యవస్థ చట్టం చేయొచ్చు, రాష్ట్ర శాసన వ్యవస్థ చట్టం చేయొచ్చు అని రాజ్యాంగంలో చెప్పబడింది. కానీ ఇద్దరు చట్టాలు చేస్తే ఒక శాసన వ్యవస్థ చట్టము మరొక శాసన వ్యవస్థ చట్టం ద్వారా చెల్లుబాటు కాకుండా పోతూ ఉంది. అంటే ఒక శాసన వ్యవస్థ మరొక శాసన వ్యవస్థ చట్టాన్ని అధిగమిస్తూ ఉంది. ఒక శాసన వ్యవస్థకి చట్టం చేసే అధికారం ఉన్న ఆ శాసన వ్యవస్థ మరొక శాసన వ్యవస్థ చట్టం ద్వారా చెల్లుబాటు కాకుండా పోతుంది. ఒకవేళ రాష్ట్రపతి అనుమతితో రాష్ట్రం చట్టం చేసిన తర్వాత అదే అంశంపైన కేంద్రం చట్టం చేసినా కేంద్ర శాసన వ్యవస్థ చట్టం చెల్లుబాటు కాకుండా పోతుంది. రెండు శాసన వ్యవస్థలకి చట్టాలు చేసే అధికారం ఉంది, కానీ ఒక శాసన వ్యవస్థ చట్టం మరొక శాసన వ్యవస్థ చట్టం ద్వారా చెల్లుబాటు కాకపోవడాన్నే రిపగ్నెన్సీ అంటాం. అర్థమవుతుందా? రిపగ్నెన్సీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు 7వ షెడ్యూల్లో 3 సవరణలు గుర్తుపెట్టుకోవాలి. ఉమ్మడి జాబితాలో ఏం మార్పులు జరిగాయి, ఉమ్మడి జాబితాలోని అంశాలపైన ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకోవాలి. అలానే రిపగ్నెన్సీ గురించి తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకు 8వ షెడ్యూల్. 8th షెడ్యూల్ ఏం చెప్తుందంటే లాంగ్వేజెస్ అని, భాషలు. 8వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? భాషలు. మనకు 1950 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 14 భాషలు ఉన్నాయి. 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 ద్వారా 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 ద్వారా సింధీ భాషను రాజ్యాంగంలో చేర్చారు. 15 అయ్యాయి. కనుక మనకు మార్పులు జరిగాయి కాబట్టి సవరణ చట్టం అనేది ఇంపార్టెంట్. చేంజెస్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 7వ షెడ్యూల్లో 3 అమెండ్మెంట్స్ గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ 8వ షెడ్యూల్లో 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 ద్వారా సింధీ భాషను చేర్చడంతో మనకు 15 భాషలు అయ్యాయి. అలానే 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా నేపాలీ, కొంకణి, మణిపురి అని 3 భాషలను చేర్చడంతో 18 భాషలు అయ్యాయి. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయని అడుగుతాడు? 14. 67లో లేదా సింధీ భాషను ఎప్పుడు చేర్చారనొచ్చు, ఎన్నో భాషగా చేర్చారనొచ్చు, 15వ భాష. ఏ సంవత్సరంలో చేర్చారని అడగచ్చు, 1967. అలానే 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా నేపాలీ, కొంకణి, మణిపురి ఈ 3 భాషలను చేర్చడంతో 18 భాషలు అయ్యాయి. అలానే 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా బోడో, డోగ్రి, సంతాలి, మైథాలి ఈ 4 భాషలను చేర్చడంతో ప్రస్తుతం మన రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో 22 భాషలు అయ్యాయి. ఎలా అయ్యాయి అంటే ప్రశ్నలు ఈ 14 మీద కాదు అడిగేది, చేంజెస్, ఈ మార్పులు. ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టంలో సింధీని చేర్చారని, కొంకణి, మణిపురి, నేపాలని ఎప్పుడు చేర్చారని, ఇంక ముఖ్యంగా బోడో, డోగ్రి, సంతాలి, మైథాలిని అంటే 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ ఇందులో మార్పులు రాలేదు కాబట్టి. కనుక ప్రజెంట్ మనకు 8వ షెడ్యూల్లో 22 భాషలు ఉన్నాయి. 3వ షెడ్యూల్ ప్రమాణ స్వీకారం. 4వ షెడ్యూల్ రాష్ట్రాల నుండి రాజ్యసభకు ప్రాతినిధ్య సంఖ్య. 5వ షెడ్యూల్ ప్రాంతాలు మరియు షెడ్యూల్ తెగల అభివృద్ధి అన్నాం. 6వ షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర
రాష్ట్రాలలోని ట్రైబల్ ప్రాంతాల అభివృద్ధి అన్నాం. 7వ షెడ్యూల్ అధికారాల విభజన అన్నాం. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అన్నాం. కేంద్ర జాబితాలో 1950లో ఎన్ని అంశాలు ఉన్నాయి, రాష్ట్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి, ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు అని ఉన్నాం అని చూసాం. ఏదైతే 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా 5 జాబితాలను రాష్ట్ర జాబితాలో నుండి తొలగించి ఉమ్మడి జాబితాలో చేర్చాము అని చూసాం. అలానే 88వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా సేవా పన్నును 100వ అంశంగా చేర్చామని చూసాం. అలానే 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003, అలానే మన 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 ద్వారా ఏదైతే జిఎస్టీని చేర్చడంతో కేంద్ర జాబితాలో 2 అంశాలను తొలగించడం జరిగింది, రాష్ట్ర జాబితాలో 2 అంశాలను తొలగించారని కూడా మనం చూసాం. అలానే రిపగ్నెన్సీ అంటే చూసాం. సో అదంతా మళ్ళీ మీరు నోట్స్ రాసుకున్నప్పుడు మీకు బాగానే ఉంటుంది. తర్వాత మనం 8వ షెడ్యూల్ చూసాం. భాషలు అన్నాం. 1950లో 14 ఉన్నాయని, 1967లో సింధీ యాడ్ చేయడంతో 15 అయ్యాయని, 1992లో కొంకణి, నేపాలి, మణిపూరి యాడ్ చేయడంతో 18 అయ్యాయని, అలానే 2003లో 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003లో బోడో, డోగ్రీ, సంతాలి, మైథాలి 4 భాషలు చేర్చడంతో 22 భాషలు అయ్యాయని మనం చూసాం. ఓకే, నెక్స్ట్ మనం ఏదైతే ఉందో 9వ షెడ్యూల్. ఈ 9వ షెడ్యూల్ 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951, 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా 9వ షెడ్యూల్ని రాజ్యాంగంలో చేర్చాము. ఈ షెడ్యూల్ ముఖ్యంగా ఏమంటే ల్యాండ్ రిఫార్మ్స్ కోసం అని అంటాం. అంటే దీన్ని మనం భూ సంస్కరణలు అని అంటాం. అంటే మనకి ఏదైతే ఉందో భూ సంస్కరణ లక్ష్యం ఏమేనంటే, ఆ రోజు చూస్తే మొత్తము భూములన్నీ కూడా జమీందారుల చేతిలో ఉన్నాయి. అంటే 1000 ఎకరాలు, కొంత లక్షల ఎకరాలు కూడా జమీందారుల ఆధీనంలో భూములు ఉన్న తర్వాత భూమి లేని వాళ్ళు ప్రజలు చాలామంది ఉన్నారు. అందువల్ల జమీందారుల దగ్గర నుంచి భూమి తీసుకోవడానికి ఎటువంటి చట్టం లేదు. కాబట్టి జమీందారు పద్ధతిని రద్దు చేయడం, జమీందారీ పద్ధతిని రద్దు చేసి భూ సంస్కరణలు ప్రవేశపెట్టారు. అంటే భూమి లేనివాడికి భూమి పంచడం, భూమి ఉన్నవాడి దగ్గర భూమి తీసుకోవడం. కనుక భూమి ఉన్న వాళ్ళ దగ్గర భూమి తీసుకోవడం, భూమి లేని వారికి భూమిని పంపిణీ చేయడం అనేది ఈ షెడ్యూల్ ఒక లక్ష్యం. దానికోసమే ఈ 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 31 క్యాపిటల్ ఏ అధికరణను, 31 క్యాపిటల్ బి అధికరణను రాజ్యాంగంలో చేర్చారు. సో 9వ షెడ్యూల్ మన భూ సంస్కరణలు అంటే 9వ షెడ్యూల్లో జమీందారీ పద్ధతిని రద్దు చేసి భూ సంస్కరణలను ప్రవేశపెట్టారు. దాంతోపాటు 31 క్యాపిటల్ ఏ, 31 క్యాపిటల్ బి ఇక్కడ మనం అంటున్నాం ఏమనంటే భూమి లేని వాళ్ళకి భూమి పంపిణీ చేయాలంటే ఉన్నవారి దగ్గర భూమి తీసుకోవాలి. రాజ్యము, ప్రభుత్వము ప్రజా అవసరాల నిమిత్తము భూసేకరణ చేయవచ్చు అని రాజ్యాంగంలో లేదు. అందువల్ల 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 31 క్యాపిటల్ ఏ అధికరణను చేర్చడంతో భూసేకరణ ప్రభుత్వం చేయవచ్చు. కనుక ప్రజా అవసరాల నిమిత్తం ప్రభుత్వం ఏదైతే ఉందో భూసేకరణ చేయవచ్చు. అంటే భూమి ప్రజల నుంచి తీసుకోవచ్చు అని అర్థం. అందుకనే ఉదాహరణకి మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని అప్పుడు రైతులు కొందరు భూమి ఇవ్వను అని అంటే, మీకు ఏదైతే ఉందో మీ భూమి మేము తీసుకోవడం జరుగుతుంది, మీరు భూమి మాకు ఇవ్వాలి, కనుక దాని ద్వారా మీకు ఎటువంటి మేము సదుపాయాలు కల్పిస్తామో చెప్పడం జరిగింది. అటువంటి సదుపాయాలకు అంగీకరించిన వాళ్ళు భూమి ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము ప్రత్యేకమైన చట్టం తెచ్చి భూమి తీసుకోగలము అని ప్రకటన చేయడానికి కారణం ఏమంటే ఈ 31 క్యాపిటల్ ఏ ప్రభుత్వానికి ఆ హక్కు ఇవ్వడం జరిగిందనమాట. అందువల్ల భూసేకరణ వాళ్ళు చేస్తారు. కానీ భూసేకరణ చేసినప్పుడు అందరూ కూడా ప్రభుత్వ భూసేకరణ చేసినప్పుడు ఆ భూమి వివాదాలకు సంబంధించి న్యాయస్థానాలను ఆశ్రయించడం జరుగుతూ ఉంటుంది అనమాట. అందువల్ల ఈ 31 క్యాపిటల్ బి ఏమనంటే ఈ 9వ షెడ్యూల్ ఏదైతే ఉందో 9వ షెడ్యూల్కి రక్షణ కల్పిస్తుంది. అంటే 9వ షెడ్యూల్లో
ఏవైతే వీళ్ళు భూసేకరణ చట్టాలు చేస్తారో ఆ చట్టాలపైన న్యాయస్థానాలను ఆశ్రయించడానికి వీలు ఉండదు అని. అంటే యాజ్ ఎ ఫండమెంటల్ రైట్, అంటే మీ ప్రాథమిక కింద తీసుకోరు, సాధారణంగా జరగచ్చు. అందువల్ల భూసేకరణ చేసినప్పుడు కనుక ఏదైతే 31(a) ప్రకారం ప్రభుత్వం భూమి తీసుకోవచ్చు అంటున్నాం, 31(b) ప్రకారం భూసేకరణ చట్టాలపై న్యాయస్థానాలు ఆశ్రయించడానికి వీలు లేదు. ఎందుకంటే అది చట్టం, అది రాజ్యాంగంలో చేర్చడం జరిగిపోతుంది. అంటే 9వ షెడ్యూల్లో దాదాపు ఇప్పటికి కూడా మోర్ దెన్ 200 భూసేకరణ చట్టాలు ఉన్నాయని అంటే అన్ని రాష్ట్రాలు కావచ్చు, ఈవెన్ కేంద్రం కావచ్చు, ఏ భూసేకరణ చట్టం చేసినా, భూ వివాదాలకు సంబంధించిన చట్టాలు చేసిన, భూమికి సంబంధించిన చట్టాలు చేసిన, భూ సంస్కరణలకు సంబంధించిన చట్టాలు చేసిన, అవన్నీ 9వ షెడ్యూల్లోకి వెళ్ళడం జరుగుతుంది. 9వ షెడ్యూల్లోకి వెళ్ళిన తర్వాత 31(b) ఆ చట్టాలన్నిటికీ రక్షణగా ఉంటుందన్నమాట. భూ సంస్కరణ ప్రవేశపెట్టారు, జమీందారీ పద్ధతిని రద్దు చేశారు. భూ సంస్కరణలో భాగంగా ఉన్నవాడు భూమి తీసుకోవాలి, లేని వాళ్ళకి భూ పంపిణీ చేయాలి. భూ సేకరణ చేయాలంటే 31(a) కావాలి. దాని ద్వారా ఎవరు న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా ఉండడం కోసం 31(b) కావాలి. తద్వారా ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు భూ పంపిణీ కార్యక్రమాలు బాగా చేపడుతూ వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ 10వ షెడ్యూల్. ఈ 10వ షెడ్యూల్ ఏం చెప్తుంది అని అంటే, దీన్నే మనం 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985. మార్పు చాలా ఇంపార్టెంట్, అంటే ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. అసలు 10వ షెడ్యూల్ మీద ప్రశ్నలు ఈ మధ్య ఎక్కువ కరెంట్ అఫైర్ కాబట్టి దాని మీద కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా 10వ షెడ్యూల్ని రాజ్యాంగంలో చేర్చారు. ఈ షెడ్యూల్ పేరు ఏమంటే యాంటీ డిఫెక్షన్ యాక్ట్. దీని తెలుగులో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అని అంటారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. ఈ షెడ్యూల్ ముఖ్యంగా రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అందరూ సాధారణంగా ఏం చేస్తున్నారంటే, ఒక పార్టీ గుర్తుపై గెలవడం, తర్వాత గెలిచిన తర్వాత ఏదో డబ్బుకో లేదా మరొక దానికో మరొక పార్టీకి చేరిపోవడం, మరొక పార్టీలో చేరిపోవడం జరుగుతుంది. ఒక ఎంపీ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు. అలా వెళ్ళిపోవడాన్ని ఏమంటామంటే పార్టీ ఫిరాయింపులు అంటాం. ఇలా ఎవరైతే ఫిరాయింపుదారులను నిరోధించడానికి ఎటువంటి చట్టము లేదు, రాజ్యాంగం కూడా ఏమీ చెప్పలేదు. అందుకని రాజీవ్ గాంధీ ప్రభుత్వము పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా 10వ షెడ్యూల్ని చేర్చారన్నమాట. దీని ప్రకారం ఏమవుతుందనంటే, ఏదైతే మనకు రాష్ట్ర శాసనసభలో స్పీకర్ అంటాం, అలానే రాష్ట్ర శాసన మండలిని చైర్మన్ అంటాం, అలానే లోకసభలో ఉండే అతని స్పీకర్ అంటాం, రాజ్యసభలో ఉండే వ్యక్తిని చైర్మన్ అంటాం. ప్రతి రాజకీయ పార్టీ ఒక విప్పుని నియమించుకోవాలన్నమాట. ఈ విప్పు ఏం చేస్తాడు అని అంటే, పార్టీకి సంబంధించిన నిర్ణయాలను వాళ్ళకు ఉత్తర్వులు జారీ చేస్తాడు. ఎవరైతే ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి విప్, పార్టీ ఆదేశాల మేరకు విప్ జారీ చేయడం జరుగుతుంది. ఈ అధికారి ఈ విప్ జారీ చేసిన ఉత్తర్వులను ఎంపీలు ఎమ్మెల్యేలు పాటించాలి. ఎవరైనా కూడా విప్పును ధిక్కరిస్తే ఈ విప్ ఏం చేస్తాడంటే, శాసనసభలో స్పీకర్ కావచ్చు, లోక్సభ ఎంపీ అయితే స్పీకర్ కావచ్చు, శాసన మండలిలో చైర్మన్ కావచ్చు, రాజ్యసభకి అయితే చైర్మన్ కావచ్చు, అతను వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. సో ఎంపీ ఎమ్మెల్యే ఈ విధంగా విప్పు ధిక్కరణ చేశారని అప్పుడు స్పీకర్ కానీ చైర్మన్ కానీ దాని మీద విచారణ జరుపుతారు. అది నిజమే ఇతను విప్పు ధిక్కారణ చేశాడని రుజువైతే ఇతను ఎంపీ కానీ ఎమ్మెల్యే పదవిని రద్దు చేయడం జరుగుతుంది, స్పీకర్ కానీ చైర్మన్ కానీ. అంటే దానివల్ల ఏమవుతుందని అంటే, ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వాళ్ళు మరొక పార్టీలోకి వెళ్ళడానికి వీలు ఉండదు.
ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వాళ్ళు మరొక పార్టీకి వెళ్ళడానికి వీలు ఉండదు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరొక పార్టీకి, ఎందుకనంటే తర్వాత మళ్ళీ ఎంపీ ఎమ్మెల్యేగా మన సభ్యత్వం రద్దయిపోతుంది కాబట్టి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ కొత్తగా మనం మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టుకొని ఇంకోటి గెలుస్తామో లేదో తెలియదు కాబట్టి ఆ ఎంపీ ఎమ్మెల్యేల భయం ఉంటుంది దీనివల్ల. అందువల్ల పార్టీ ఫిరాయింపులు జరగవు అని. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నికలప్పుడు వాళ్ళ మనోభావాలను కానీ వాళ్ళ భావాలను వాళ్ళ స్వేచ్ఛ ద్వారా ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో గెలిపిస్తే ఎన్నికల తర్వాత వాళ్ళు అమ్ముడైపోయి ఇంకొక పార్టీలోకి వెళ్ళకుండడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని రాజీవ్ గాంధీ ప్రభుత్వం భావించి ఇటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. బాగానే ఉంది. ఇటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చినా కూడా చాలా సందర్భాల్లో మనం ఈ మధ్యకాలంలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇంకా ఇతర రాష్ట్రాలలో చాలా ఎక్కువగా ఫిరాయింపులు జరుగుతున్నాయి. అంటే ఇటువంటి కఠినమైన రాజ్యాంగ సవరణ ఉండి రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో ఉండి ముఖ్యమంత్రులుగా ఉండవలసిన వాళ్ళు బహిరంగంగా వాళ్ళు మరొక పార్టీ వారిని ఆహ్వానించి వారికి తమ పార్టీ కండువాలను కల్పడంతో పాటు మంత్రి పదవులు కూడా అధిరోహించిన సందర్భాలు మనం చూస్తున్నామనంటే ఒక రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందా లేదా 10వ షెడ్యూల్కి వ్యతిరేకంగా జరుగుతుందని. అంటే ఇక్కడ ఏమంటే కరెక్టే, స్పీకర్ విచారణ జరపాలి, స్పీకర్ అంతిమ నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ కూడా తమ పార్టీకే అధికార పక్షానికి చెందిన వ్యక్తే ఉంటాడు కాబట్టి తన పార్టీ అధ్యక్షుడే అది అలా తీసుకుంటూ ఉంటే స్పీకర్ అధ్యక్షుని తప్పు అని చెప్పడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. అందులో స్పీకర్ విచారణ జరిపిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటాడు అని ఉంటుంది. అంటే విచారణ జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటాడంటే సంవత్సరాల కొద్దిగా విచారణ జరుపుతున్నాడు, ఎటువంటి నిర్ణయం తీసుకునే సందర్భాలు కూడా మనం గమనిస్తున్నాం. ఆ పాటికి 5 సంవత్సరాలు ఎన్నికలు రావాలి కాబట్టి ఎన్నికలు వచ్చేస్తాయి. ఇక్కడ ఈ చట్టంలో ఉన్న ఒక చిన్న లోపం ఏమి అనంటే స్పీకరు ఎంత సమయంలోపు ఎంత టైంలోపు నిర్ణయం తీసుకోవాలో మెన్షన్ చేయలేదు. ఈ ఒక్కటి అవకాశం ద్వారా ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అందరూ ఉల్లంఘించడం జరుగుతుంది. కనుక ఈ ఉల్లంఘించడంని నిరోధించడానికి ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన రాజ్యాంగంలో ఇటువంటిది ఉన్నా కూడా దీనిని ఇప్పుడు తప్పనిసరిగా సవరణ చేసి ఎంత సమయం లోపల స్పీకర్, చైర్మన్ నిర్ణయం తీసుకోవాలో మనకి ఈ సవరణ చట్టం ఈ రాజ్యాంగం 10వ షెడ్యూల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక సవరణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాజ్యాంగాన్ని ధిక్కరణ అనేది మనం ఎవరు చేయడానికి వీల్లేదు. సుప్రీంకోర్టులో కూడా ఇవన్నీ దీనికి సంబంధించి అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. కనుక వీటి మీద సుప్రీంకోర్టు అంతిమ వ్యాఖ్యానం చేసిన తర్వాత మనం దీనికి సంబంధించి మళ్ళీ మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ 11వ షెడ్యూల్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. ఇది ఆల్రెడీ మనం భాగాలు అప్పుడు చూసాం. 9వ భాగాన్ని చేర్చారు అని, అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మాణం అని. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మాణం అని అంటే అర్థం ఏమనంటే ఈ పంచాయతీకి సంబంధించినవన్నీ కూడా ఎటువంటి ఉంది, గ్రామసభ ఎలా ఉండాలి, దాని కూర్పు ఎలా ఉండాలి, సర్పంచ్ ఎలా ఎన్నుకోవాలి, వార్డు మెంబర్లు ఎలా ఎన్నుకోవాలి, ఎంపీటీసీలు ఎలా ఎన్నుకోవాలి, ఎంపీపీ ఎలా ఎన్నుకోవాలి, రాష్ట్ర ఆర్థిక సంఘం ఏం చేయాలి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చేయాలి, ఎవరికి అనర్హతలు ఉన్నాయి. సో ఇటువంటి మొత్తం నిర్మాణం అనేది మనకు 9వ భాగంలో ఉంటుంది. దాన్ని మనం డీటెయిల్గా చూస్తాం. బట్ అదే పంచాయతీకి సంబంధించి 11వ షెడ్యూల్లో కూడా 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా 11వ షెడ్యూల్ని చేర్చారు. ఈ 11వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుందంటే పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా 29 అంశాలపైన చట్టాలు చేసే అధికారం కలిగి ఉంటుంది. మనం ఏదైతే కేంద్ర జాబితా ఉందన్నామో, రాష్ట్ర జాబితా అనుకున్నాం, ఉమ్మడి జాబితా అనుకున్నాం, అట్లానే పంచాయతీలకు కూడా అధికారాలు ఉండాలి. పంచాయతీలకు కూడా కొన్ని అంశాలపైన చట్టాలు చేసే అధికారాలు ఉండాలని 11వ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. అందువల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ 29 అంశాలపైన చట్టాలు చేసే అధికారం కలిగి ఉంటుంది. ఓకే, సో 12వ షెడ్యూల్ 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992.
74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా మున్సిపాలిటీలకు కూడా అధికారం ఇచ్చారు. అంటే నగరపాలక వ్యవస్థకు కూడా అధికారం ఇచ్చారు. ఏం అధికారం ఇచ్చారంటే 18 అంశాల పైన చట్టాలు చేసే అధికారం ఇవ్వడం జరిగింది. కనుక పంచాయతీలు ఏ అంశాలు ఉంటాయి, మున్సిపాలిటీలు ఏ అంశాలు ఉంటాయి మనం చూసుకోవాలి. ఎందుకనంటే కింద పేర్కొన్న దానిలో మున్సిపాలిటీకి సంబంధించిన అంశాన్ని గుర్తించండి అంటాడు. మున్సిపాలిటీ దీని కింద పేర్కొన్న దాని అంశాలలో దేనిలో చట్టం చేయకూడదు, పంచాయతీలు ఏ చట్టం చేయొచ్చు, ఏ చట్టం చేయకూడదు అనే అంశాలన్నీ కూడా మనకు ప్రశ్నల రూపంలో వస్తాయి. కనుక మనం ఏదైతే ఉందో మనకి ఏదైతే భాగాలు వరుసగా మనం చూస్తాం కాబట్టి 25 భాగాలు అక్కడ మనం ఒక్కొక్కటి కూడా చూస్తాం. మన రాజ్యాంగంలో వెళ్ళిన తర్వాత మనం చూస్తాం. కనుక ఈ 12 షెడ్యూల్స్ మనకు ఏ షెడ్యూల్ దేనికి సంబంధించింది అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఏదైతే ఉందో మనకు ఏది భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అనేది మనకు పూర్తయింది. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏమి అని అంటే మెజారిటీ రకాలు అంటున్నాం. సో ఆ మెజారిటీ రకాలు మనకు చిన్న టాపిక్ కాబట్టి మనం ఇందులోనే డిస్కస్ చేద్దాం. మెజారిటీ రకాలు అని, మెజారిటీలు మనకి ఎన్ని రకాలుగా ఉన్నాయని మనం చూస్తే ఒకటేమంటే సాధారణ మెజారిటీ, సాధారణ మెజారిటీ. రెండోది ప్రత్యేక మెజారిటీ. మూడోది ఎఫెక్టివ్ మెజారిటీ. నాలుగోది రాష్ట్రపతి తొలగింపు మెజారిటీ. సో మనకు 4 రకాల మెజారిటీలు ఉన్నాయి. సాధారణ మెజారిటీ అంటే ఏమంటే 50% కంటే ఎక్కువ మంది సభ్యులు హాజరవ్వాలి మరియు ఓటింగ్లో పాల్గొనాలి. హాజరవ్వాలి, ఓటింగ్లో పాల్గొనాలి. సో హాజరై ఓటింగ్లో పాల్గొన్న వారిలో 50% కంటే ఎక్కువ మంది ఉంటే సింపుల్ మెజారిటీ, సాధారణ మెజారిటీ ద్వారా బిల్లు ఆమోదం పొందుతుంది. ఉదాహరణ మనం చూసామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ తీసుకుందాం. లోక్సభలో మొత్తం 545 మంది సభ్యులు ఉన్నారు. సో హాజరైన వాళ్ళేమో 400, కానీ హాజరై మరియు ఓటింగ్ వేసిన వాళ్ళేమో 300. అంటే సాధారణ మెజారిటీ హాజరవ్వాలి, ఓటింగ్లో పాల్గొన్న వారిలో సగం కంటే ఎక్కువ ఉండాలి. అంటే 151 పైన ఉండొచ్చు. అప్పుడు సాధారణ మెజారిటీ ద్వారా బిల్లు ఆమోదం పొందుతుంది. ఈ సాధారణ మెజారిటీ ద్వారా ఏ బిల్లులు ఆమోదం పొందుతాయని మనం చూస్తే సాధారణ బిల్లు అంటే ఏమన్న తర్వాత చూస్తాం. ఆర్థిక బిల్లు, ద్రవ్య బిల్లు, ఈవెన్ కొత్త రాష్ట్రాల ఏర్పాటు బిల్లు, రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానం ఆమోదం. ఇవన్నీ కూడా మనం తర్వాత సాధారణ బిల్లు అంటే మీద ఎలా ఆమోదం పొందుతుంది, దాని ప్రొసీజర్ ఏమి, కొత్త రాష్ట్రాల ఏర్పాటు బిల్లు ఎలా ప్రవేశపెడతారు, ఎలా ఆమోదం పొందుతుంది, అవన్నీ కూడా మనం ఒక్కొక్క బిల్లు మనం చదువుతున్నప్పుడు తెలుస్తుంది. అంటే ఇక్కడ మనం ఇంట్రడక్షన్ చాప్టర్లో సాధారణ మెజారిటీ అంటే ఏమి అని అంటే ఎవరైతే సభకు హాజరై ఉంటారో సభ్యులు హాజరై ఉండాలి, ఓటింగ్లో పాల్గొనాలి. ఎందుకంటే 400 మంది ఉదాహరణకి హాజరయ్యారనుకోండి, తర్వాత ఇంకొక గంటలో ఓటింగ్ జరుగుతుందని స్పీకర్ చెప్తాడు, వాళ్ళు బయట వెళ్ళి టీ తాగుతారు, మళ్ళీ 100 మంది రారు, అంటే అప్పుడు 300 మంది. అందువల్ల సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్న వారిలో సగం కంటే ఎక్కువ రావాలి. ఈవెన్ బడ్జెట్ కూడా సాధారణ మెజారిటీతోనే ఆమోదం పొందుతుంది. ఈవెన్ శాసన మండలిని కూడా పార్లమెంటు ఏర్పాటు లేదా రద్దు కూడా సాధారణ మెజారిటీతోనే ఆమోదం పొందుతుంది. అంటే దాదాపు ఇన్ని అంశాలు సాధారణ మెజారిటీతో ఆమోదం పొందడం జరుగుతుంది. ప్రత్యేక మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ ఏమంటే సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్న వారిలో 2/3 వంతు కంటే ఎక్కువ మెజారిటీ ఉండాలి. సభకు హాజరవ్వాలి, ఓటింగ్లో పాల్గొనాలి. సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్న వారిలో
2/3 కంటే ఎక్కువ మెజారిటీ ఉండాలి. సో ఉదాహరణ మనం గమనిస్తే మొత్తం సభ్యులు 545 అన్నాం అనుకోండి, హాజరైన వాళ్ళేమో 400, హాజరై మరియు ఓటింగ్లో పాల్గొన్న వారిలో 300. అందువల్ల మనకు ప్రత్యేక మెజారిటీ 300 × 2/3 అంటే 201, అంటే 200 కంటే పైగా ఉండాలి. అంటే 201 అంతకంటే ఎక్కువ మెజారిటీ ఉంటే ఆ బిల్లు ప్రత్యేక మెజారిటీ ద్వారా ఆమోదం పొందుతుంది. అదే సాధారణ మెజారిటీ అన్నామనుకోండి, సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్న వారిలో సగం కంటే ఎక్కువ. ప్రత్యేక మెజారిటీ అన్నామనుకోండి, సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్న వారిలో 2/3 కంటే ఎక్కువ. సో దీనికి సంబంధించింది ఏమంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, కేంద్ర ఎన్నికల కమిషనర్లు, రాష్ట్ర ఎన్నికల కమిషనరు, అలానే కంట్రోల్ ఆడిటర్ జనరల్. 5 పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ 5 ప్రత్యేక మెజారిటీ ద్వారా తొలగింపబడతారు. అందులో 5 మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఓకే, మిగిలిన వాళ్ళు కాదు అని, మిగిలిన వాళ్ళు తొలగింపు వేరే అని. ఈ ప్రత్యేక మెజారిటీ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎలా తొలగిస్తారు, అందులో ఆ ప్రొసీజర్, ఆ పద్ధతి అంతా చాలా డీటెయిల్గా ఉంటుంది. అక్కడ మనం సుప్రీంకోర్టు చదివినప్పుడు చూస్తాం. ఈ ఇంట్రడక్షన్ చాప్టర్లో ఏం మనం నేర్చుకుంటున్నామనంటే ప్రత్యేక మెజారిటీ అంటే ఎంత మెజారిటీ ఉండాలి, సాధారణ మెజారిటీ అంటే ఎంత మెజారిటీ ఉండాలి. ఓకే, ఈ ఎఫెక్టివ్ మెజారిటీ మనం ఎక్కడెక్కడ 2 సందర్భాల్లో చూడడం జరుగుతుంది. ఈ ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ, ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మెజారిటీ. ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మెజారిటీ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 175 ఆంధ్రప్రదేశ్లో. సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని అంటే, సో సగం కంటే ఎక్కువ అయితే జనరల్గా 88 అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు కావాల్సిన మెజారిటీ. కానీ ఈ ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ మనం చూడాలి. ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ అని అంటే ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ 175 మంది అంటున్నాము, 175లో 5 ఆబ్సెంట్ అయ్యారు అంటే ఎంతమంది? 170. అంటే 170 అని అంటే సభకు హాజరైన వాళ్ళలో ఏదైతే ఉన్నారో ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో 170 అని అంటున్నాము. 170లో మన సగం అంటే 85 కాబట్టి దానికంటే ఎక్కువ ఉండాలి. అంటే 86 ఉన్నా కూడా చాలు. అంటే 88 కాకుండా 86 ఉన్నా కూడా నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. వాస్తవంగా 175 మంది ఎమ్మెల్యేలు అంటే 88 మంది నీకు ఓటు వేస్తేనే, నీ మద్దతు ఉంటేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. కానీ 5 సభకు హాజరు కాలే. దాన్ని ఏమంటామంటే టోటల్ స్ట్రెంగ్త్ 175, బట్ ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ ఎంత? 170. అందువల్ల ఎఫెక్టివ్ మెజారిటీ ఎంత? 86. అంటే ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్లో సగం కంటే ఎక్కువ ఉండాలి. అందువల్ల ఇది ఉంటే, ఈ ఫిగర్ ఉంటే కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఈ ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ ఎలా వస్తుంది అని అంటే టోటల్ స్ట్రెంగ్త్ మైనస్ ఆబ్సెంటీస్. ఎవరైతే ఆబ్సెంట్ అవుతారో వాళ్ళని తీసేస్తే మనకు ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ వస్తుంది. కనుక ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ కావాలంటే ఎఫెక్టివ్ మెజారిటీ ఉంటే చాలు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఈవెన్ ద రిమూవల్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ అంటే ఉపరాష్ట్రపతిని తొలగించడానికి కూడా మనం ఎఫెక్టివ్ మెజారిటీనే ఆమోదించవలసి ఉంటుంది. అందువల్ల ఈ 2 సందర్భాలలో ఎఫెక్టివ్ మెజారిటీని మనం ఉపయోగించడం జరుగుతుంది. ప్రత్యేక మెజారిటీని ఎప్పుడు ఉపయోగిస్తాం, సాధారణ మెజారిటీని ఎప్పుడు ఉపయోగిస్తామో డీటెయిల్గా మన కాన్స్టిట్యూషన్లో వెళ్ళినప్పుడు చూద్దాం. ఇక్కడ అంటే ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ ఏమిటి అంటే టోటల్ స్ట్రెంగ్త్ మైనస్ ఆబ్సెంటీస్, ఫినిష్. అదే కానీ మనకు స్పెషల్ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ ఏమిటి అంటే సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్న వారిలో 2/3 కంటే ఎక్కువ మెజారిటీ ఉండాలి. అదే సాధారణ మెజారిటీ అనుకో, సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్న వారిలో 50% కంటే ఎక్కువ ఉండాలి. కానీ రాష్ట్రపతి తొలగింపు మెజారిటీ, రాజ్య అధినేత కాబట్టి అందువల్ల ఇవి అన్ని మెజారిటీల కంటే ఎక్కువ ఉండాలి ఆయనకి. అందుకనే ఆయనకి సభకు హాజరుతో, సభలో ఓటింగ్తో సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో మన లోక్సభలో 545 టోటల్ స్ట్రెంగ్త్ 545 మంది ఉంటే ప్రెసిడెంట్ రిమూవల్ మెజారిటీ ఎంత అని చూస్తే 2/3 అనమాట. అంటే 545లో 2/3 అంటే 364. అంటే ఫిక్స్డ్. అంటే ఫిక్స్డ్ ఇన్ ద సెన్స్ మోర్ దెన్ 2/3 ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్. మొత్తము సభ్యులు ఎంతమంది ఉన్నారో
అందులో 2/3 కంటే ఎక్కువ మెజారిటీతో ఆమోదించాలి. ఇక్కడ మనం సాధారణ మెజారిటీలో, ప్రత్యేక మెజారిటీలో సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్న వారిలో అని మనం చూసాం. కానీ రాష్ట్రపతి తొలగింపు మెజారిటీతో మనకు మొత్తం సభ్యులలో 2/3 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం దీనికి సంబంధించి నోట్స్ రాసుకుంటాం. ఆ నోట్స్ రాసుకున్న తర్వాత మనకు ఫస్ట్ చాప్టర్ కన్క్లూడ్ అవుతుంది. థ్యాంక్ యూ.